హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మా ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే బయలుదేరాము. శివాలయంలో విగ్రహ ప్రతిష్టలు అనేది జరుగుతున్నాయి. పునరుద్ధరణ మహా కుంభాభి మహోత్సవానికి ఇంకొక 2 రోజులు ఉందన్నమాట. గుడిలో అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. ఇంకా మా చేతుల మీదుగా అయితే దక్షిణామూర్తి ప్రతిష్ట అయితే ఉందండి. మేము ఏం తీసుకురావాలి, అసలు ఏంటి అని అడుగుదామని టెంపుల్కి వచ్చాము. ఇప్పుడే అన్నీ రెడీ చేస్తున్నారు. ఇంకా 2 డేసే కదా ఉంది. ఇక్కడైతే నవగ్రహాలు ప్రతిష్ఠిస్తారంట. ఇంకా మేమైతే పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఏమేమి తీసుకురావాలని అడిగాము. పంతులు గారు లిస్ట్ అనేది చెప్పారు. ఇంకా కంకణాలు అనేది కడతారంట మా చేతులకి. అవి 3 డేస్ వరకు స్వామివారి కళ్యాణం అయ్యే వరకు ఉంటాయంట. స్వామివారి కళ్యాణం అయిన తర్వాత విప్పుతారంట. ఇంక ఇక్కడైతే యాగశాల అయితే చాలా బాగా చేశారండి. ఇన్ని యాగశాలలు ఒకే దగ్గర ఇంత అందంగా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడైతే కాలభైరవ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠిస్తారంట. బాగుంది ఈ టెంపుల్ కూడా. ఇంకా యాగశాలకు ముందే ఒక చిన్న చిన్న 3 టెంపుల్స్ అయితే కట్టారండి. దుర్గాదేవికి, అలాగే అయ్యప్ప స్వామికి, ఆంజనేయుల స్వామికి. ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉందండి. ఈ 3 డేస్లోనే ఒకరోజు ఈ శివాలయంలో ధ్వజస్తంభం అనేది కూడా పెడుతున్నారండి. ఈ దక్షిణామూర్తి అనేది మా చేతుల మీదుగా ప్రతిష్ఠించడం మాకు ఈ భాగ్యం దక్కినందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. ఇంకా 3 రోజుల్లో ఒకరోజు మార్నింగ్ టైంలో వచ్చేసి ఈ ధ్వజస్తంభం అనేది కూడా పూజ అనేది జరుగుతుంది. ఇంకా ఈ 3 టెంపుల్స్ కూడా నేను వీడియోలో చూపిస్తున్నాయి, రీసెంట్గానే కట్టారండి. ఇంకా అక్కడ కూడా విగ్రహ ప్రతిష్ఠ అనేది జరుగుతుంది. విగ్రహాలన్నీ కూడా ఇలా వాటర్లో పెట్టారనమాట. మేము లాస్ట్లో ఇంకా అవి చూసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాము.